హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో పూర్తిగా చూడండి. మనోడు దేశం వదిలి పారిపోతున్నాడు. ఈ బజాజ్ బట్టింగ్ యాదవ్ ఎవడైతే ఉన్నాడో సంపాదించిన సంపాదనతో దేశం వదిలి పారిపోతున్నాడు. మనోడు చెప్తున్నాడు. చాలా తప్పండి. ఈ అబ్బాయి చేసిన అన్యాయాలు ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్ది ఉన్నాయి. విత్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. మీరు నాకు చాలామంది మెయిల్స్ చేస్తున్నారు, మేము ఇంత లాస్ అయిపోయాము, అబ్బాయి వల్ల అంత లాస్ అయిపోయామని. సింపుల్ అబ్బా, అన్నీ ఒకటో రెండో అంటే ఏదో వీడియో చేసి పెడితే వాళ్ళు ఎవరో డబ్బులు ఇస్తారు. ఏది ఆడెవడు కానీ సబ్స్క్రైబర్లు ఇస్తారు. కానీ ఇన్ని వందల కొద్ది కంప్లైంట్లు అంటే అలాగవ్వదు. మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. మీ డబ్బులు అయితే మీకు వెనక్కి వస్తాయి. లాయర్ గారు గౌరీ శుంకులు అని చెప్పి ఆయన ₹1,00,00,000 పోతే 60 లక్షలు వెనక్కి తెచ్చారంట. మీ ఈ కేసులో ఇలాంటి కేసులో వాదిస్తుంటారు. ఆయన ఒక వీడియో చేశారు. ఆయన ఏం చేశారో, ఆయన దగ్గర 176 కేసులు ఉన్నాయంటే ఈ బెట్టింగ్ కేసులే. సో మీరు ఏం చేస్తారంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి, ఇదే సింపుల్ అబ్బా. మీ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ స్టేట్మెంటు, ఆ తర్వాత ఆ యాప్ ఏదైతే ఉంటుందో ఆ యాప్ ఉంటుంది కదా, ఏ యాప్ ద్వారా పోయిందో అక్కడ రాసి ఉంటుంది కదా బ్యాంక్ స్టేట్మెంట్లోని, అది తీసుకెళ్ళి సబ్మిట్ చేయండి. ఈడు అంటాడు కదా, నా డాష్ బోర్డు మీద మీ నెంబర్ ఉంటుంది, నా డాష్ బోర్డు మీద అది ఉంటుంది ఇది ఉంటుందని. సో మీ నెంబర్ ఆ దగ్గర ఉంటుంది, మ్యాచ్ చేస్తారు, ఉందో లేదో. ఉంటే కనుక మీ డబ్బులు మీకు వస్తాయి. లేదు అంటే మీ రాజీకి వస్తారు. ఇదిగో బాబు, నువ్వు పోయిన 50 లక్షలు మేము ఇవ్వంగానే 20 లక్షలు తీసుకొని గొద్దనూరు మూసుకు వెళ్ళిపోయినా అంటారు. ఏదో సచ్చినోడికి వచ్చింది ఆ కట్నం, ఎంతైనా వచ్చింది. ఒక కంప్లైంట్ అయితే ఫైల్ చేసేయండి. ఇక్కడ సార్ ఎందుకండి ఈ అబ్బాయి మీద మీరు ఇంత టార్గెట్ చేస్తున్నారని పిచ్చెక్కించేస్తున్నారు అందరూ. సింపుల్ క్వశ్చన్, అందరూ చెప్పి వదిలేశారు, ఇది అలవాటు చేశారు. ఇందులో తేడా ఏముందంటే సింపుల్గా చెప్తాను. ఇప్పుడు నేను మా అంకుల్తో మామూలుగా, నాకు ఇప్పటికీ బాగా గుర్తు, కొన్ని సంవత్సరాల క్రితం మామూలుగా కూర్చుంటూ ఆయన సిగరెట్ కాలుస్తున్నాడు పక్కన. బొమ్మ చూపించాను, ఆ బొమ్మ మీద కపాలం బుర్ర ఉంది. ఏటి అంకుల్ ఇది కపాలం బుర్ర వేశారంటే, అదే లేదురా, ఇది తాగితే క్యాన్సర్ వచ్చేస్తుందిరా, చచ్చిపోతామని చెప్పి నాకు చెప్పాడు. అవునా, మరి ఎందుకు కాలుస్తున్నాడు అంకుల్ అంటే, అలవాటు అయిపోయింది, ఎలా రా మానుకోగలం. సో ఎస్, ఆయన ఏమన్నాడు, ఆయనకి తెలిసినా అలవాటు అయిపోయింది కాబట్టి మానుకోలేకపోతున్నాడు. అరే నువ్వెవడవురా పిల్లల జీవితాలకి, చిన్న చిన్న పిల్లలకి నువ్వు ఇవి నేర్పించడానికి జోదం నేర్పిస్తావా? ఇలాంటిని కోసి ఏదైతే ఉందో అది కోసి కారం పెట్టాలి. వీళ్ళమ్మని వీళ్ళ నాన్నని కనబడితే గుండు కొట్టించి, ఆ నూతన కళ్ళు అనే బాబు, నూతన కళ్ళులో ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తున్నారో, తల్లిదండ్రులు కనబడితే ఫస్ట్ గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టించండి, గుండు కొట్టించి. ఎందుకంటే చిన్నపిల్లలకి మనం ఏమి నేర్పించాలి? నిన్ను చెప్తున్నాను, బాగా చదువుకోనరా, స్కూల్కి వెళ్ళండిరా, మంచి ఆరోగ్యంగా ఉన్నానరా, పొద్దున్న ఇది ఇప్పుడు 6 అవుతుంది, 6 గంటలకి అట్లే వాకింగ్ చెయ్యండిరా, మంచి ఫుడ్ తినండిరా నేర్పించండి. ఇది అలా కాదు, 500 ఇస్తాను బెట్టింగ్ ఆరండ్రా, ఐఫోన్ ఇస్తాను బెట్టింగ్ ఆరండ్రా, బైక్ ఇస్తాను, KTM బైకులు ఇస్తాను బెట్టింగ్ ఆరండి. ఈడెవరండి నేర్పించడానికి? మీరు చెప్పండి. ఇది చేస్తుంది చాలా చాలా పాపం అండి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇంకా జీవితంలో బెట్టింగ్ జోలికి పోను. ఆ టెలిగ్రామ్ ఎర్రముందా టెలిగ్రామ్లో క్లోజ్ చేసేస్తానని ఒక్క వీడియో చేస్తే చాలు, ఈ క్షణమే నేను ఆ సముద్రంలోకి వెళ్ళి స్నానం చేసుకుని నా వీడియోలు నేను చేసుకుంటాను. అరే అందరూ డబ్బుల కోసం అరే ఇది ప్రపంచ యాత్రికుడు ఛానల్, 15 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. పక్కకి వెళ్ళండి, నా 2వ ఛానల్ ఉంది, బంగారు కోడిపేట నాన్ వెజ్ అయిన ట్రావెలింగ్ ఛానల్. నెలకి 30 లక్షల ఆదాయం ఉన్న ఛానల్ని వదులుకొని చేస్తున్నాను. డబ్బుల కోసం అందరూ చేయరు బాబాయ్, డబ్బుల కోసం అందరూ చేయరు. దయచేసి నేను చెప్పిన పని చెయ్యు, అర్జెంటుగానే నీకు బాగుంటుంది. నువ్వు నేను దేశం వదిలి వెళ్ళిపోతాను, నన్ను ఎవరేం చేయలేదంటే, నీ తల్లిదండ్రులు ఉన్నారా? నీ యాపిల్ లింక్ నొక్కి ఎన్నో మంది ఎంతో డబ్బులు పోయాయి, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. వాళ్ళు చచ్చే ముందు నీ ఇంటి దగ్గరికి వచ్చి ఫ్యామిలీని ఏదైనా చేస్తే ఏం చేస్తారా? నువ్వు చూస్తే అక్కడెక్కడో తిరుగుతుంటే బాయ్ ఫ్రెండ్తోని ఏం చేస్తావు? చాలా తప్పు బాబాయ్ నువ్వు చేస్తుంది. ఇంత జరుగుతున్నా ఎవరైనా వాళ్ళ అమ్మని తిట్టామన్నారు, వాళ్ళ ఫ్యామిలీని తిడుతున్నాము, మనం ఇన్ని చేస్తున్నా, ఇంత బెదిరిస్తున్నా, బుద్ధున్నోడు ఎవరైనా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారా? చేయడు కదా. నిన్న చేశారండి, నిన్న వీడియోలోని అంత రెక్లెస్ చూడండి. అంటే ఎవరు ఏం చెయ్యరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందా లేదా? బెట్టింగ్ యాప్లకి ఇన్ఫ్లుయెన్సర్స్ దూరంగా ఉండాలి అని చెప్పింది కదా. మరి చెప్పినప్పుడు నువ్వు నిన్న ఎలా ప్రమోట్ చేస్తావు బ్రో? అంటే మేము అందరూ కొండేరు పప్పులను చేద్దామన్నా ఏంటి యాటిట్యూడ్? అదేదైతే ఉందో అది తగ్గిద్దాం. ఆ యాటిట్యూడు అది ఎంత కేర్లెస్ అంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి. ఈరోజు కాకపోతే రేపు సంపాదిస్తారు, ఏముంది? ఈ ప్రాణం పోతే ఇంకో ప్రాణం అంత ఈజీగా ఉంది. నీ ప్రాణం తీస్తే నీకు తెలుస్తుంది, నీకు ప్రాణం విలువ తెలియదు కదా. అరే యువత జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వెవరవురా? నాకు తెలియగలుగుతాను. నువ్వెందుకు ఇస్తున్నావు? గడిచిన 5 సంవత్సరాలు అంటే ఈ అబ్బాయి
దానవేర సూరకండు కూడా అంత ఇచ్చి ఉండడండి. బైకులు, డబ్బులు 2 లక్షలు, 3 లక్షలు, 1,30,000, 50,000, 200, 300 గడిచిన 5 సంవత్సరాల్లో 500 గివేవేల రూపంలో మనం ఇచ్చిందే 3 కోట్లు ఉంటుంది ముందుకి. ఈ 3 కోట్లు ఇలా ఈ చేత్తో ఇచ్చారంటే వీడికి ఎంత వెనక్కి వచ్చిందో చూసండి, చెప్పండి ఎన్ని కోట్లు వెనక్కి వచ్చాయి మీరు ఒకసారి గెస్ చేయండి. జస్ట్ ఒక డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా 5 కోట్లు సంపాదించారు ఒక డీమార్ట్ అకౌంట్కి. ఇంకో డీమార్ట్ అకౌంట్కి దగ్గరికి ఎంత వచ్చిందో లెక్కలేదు. ఎన్ని డీమార్ట్ అకౌంట్లు, ఎన్ని ఆఫర్లు, ఒక మనిషి ఒక బైక్ ఫ్రీగా ఇస్తున్నాడంటే ఆడు అంబానీయా ఆదానియా చెప్పండి, మీరే చెప్పండి. ఎవడు ఇవ్వడానికి ఎవడైనా ప్రశ్నిస్తున్నాడా? ఇప్పటికే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో రోజు డబ్బులు ఇస్తున్నాడు. ఎందుకురా ముక్కు పచ్చలారని పసికందులకు నువ్వు డబ్బులు ఇస్తున్నావు అని చెప్తున్నావు. ఎవరైనా అడుగుతున్నారా? ఐఫోన్ స్కామ్ అయితే పచ్చి స్కామ్. దగ్గర ఒక 10 లక్షల మంది చూశారు. ఇది 1 కోటి మంది చూశారు ఐఫోన్ స్కామ్. 1 కోటి మందిలో 1% వేసుకుందాం. 1% 0.1 10,000 మంది పార్టిసిపేషన్ చేశారు. 300 పోతే పోయింది ఐఫోన్ వస్తే అని చెప్పి 300 కట్టి జాయిన్ అయ్యాం. అంటే ఎంత అయింది? 10,000 × 300 ఎంత అయింది? 30 లక్షలు. 30 లక్షలు ఎడం చేతితో వచ్చి 3 లక్షలు ఇచ్చారు వెనక్కి. 27 లక్షల లాభం. ఇంకా అది మా చార్టర్డ్ అకౌంట్ ఏమంటున్నాడంటే, లేదన్నా చాలా ఎక్కువ పెద్ద స్కామే జరిగింది, అది బయట పట్టట్లేదు అన్నాడు. అంత స్కాములు చేస్తున్నాడు ఇటు సమాజంలోని. మళ్ళీ ఈడికి తోడు ఈ పత్తి గింజలకు తోడు ఎదవలందరూ న్యూస్ ఛానల్లో, కొందరు న్యూస్ ఛానల్ ఏంటి, కొందరు యూట్యూబర్లు ఏంటి, అసలు ఆడి దేవుడు ఆడు చేసే బెట్టింగ్ యాప్లు సమాజానికి ఉపయోగం ఏముంది? డబ్బులు పోతే మళ్ళీ రేపు సంపాదించుకుంటాం. ఆ బెట్టింగ్ అనేది ఉపయోగం ఉంటుంది రా, ఉపయోగం అని మాట్లాడుతున్నారు పిచ్చినా కొడుకులు. మళ్ళీ కమెంట్లు ఆఫ్ చేసుకుంటారు. కమెంట్లు ఆన్ చేసుకొని మాట్లాడండి. మీరు గుద్దలో దమ్ముంటే మీరు కమెంట్లు ఆన్ చేసుకొని ఏదైనా మాట్లాడండి. కామెంట్లు ఆఫ్ చేసుకొని మాట్లాడడం ఏంటి? అది పక్కన పెట్టండి. అది పక్కన పెడితే జోదం అనేది డబ్బున్నోడికి వ్యసనం. మాకు షిప్లో ఉంటుంది కదా క్యాసినో. ఆ క్యాసినోలో పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. గంటకు 2 గంటలు, రోజుకి 2 గంటలు అని ఉంటుంది. సో అప్పుడు మన ఇండియన్ సెలబ్రిటీసే, పేర్లు చెప్పడం, ఈవెన్ తెలుగు సెలబ్రిటీస్ కూడా పేర్లు చెప్పడం బాగోదు, వచ్చి క్యాసినో ఆడుకునేవారు. అమెరికా కదా, లాస్ వేగాస్ అవి క్యాసినోలు ఆడుకునేవారు. కోట్లు ఆడుకునేవారు. కోట్లు పెద్ద ఫ్యామిలీ అయితే వాళ్ళే కోట్లు ఆడుకున్నారు. డబ్బున్నోడికి మహారాజులకి వ్యసనం ఏది? జోదం అనేది. మనకు కాదురా, మనం పేదోళ్ళం రా, మనకెందుకురా క్యాసినోలును ఈ ప్యాకెట్లను బెట్టింగ్లను. మీరు ఎందుకు ఆడుతున్నారు? వ్యసనంతో. వాళ్ళంటే చిల్లు అవ్వడం కోసం ఆడుతారు. ఆ డబ్బుల్ని లక్ష్మీదేవిని ఆడుకుంటారు. మనం సంపాదించుకోవడానికి ఎలాగ ఆడుకుంటాం? సింపుల్ లాజిక్ అబ్బా. అందరూ అంటున్న విషయం ఏంటంటే, నాన్ వెజ్ ప్రపంచ యాత్రకు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయట్లేదు కదా, మీరు ఎలా చేస్తారు? అరే ఎస్, నేను చేయలేదు. నేను అడుక్కు తిన్నాను, నలుపుకొని తినేసాను తప్ప నేను ఏ రోజు బెట్టింగ్ యాప్లు చేయలేదు. ఖాళీ కడుపుతో పడుకున్నాను, అడుక్కొని కూడా అడుక్కోలేదు. అలా ఉన్నాను, రోజులు ఉన్నాయి నా దగ్గర. కానీ నాకు డబ్బులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఒక 8 నెలల క్రితం నుంచి నెలకు 30 లక్షలు స్టార్ట్ అయ్యా. అంతకుముందు వరకు నేను చిన్న క్రియేటర్నే. ఏదో వ్యూస్ వస్తున్నాయంటే వ్యూస్ వస్తున్నాయి. మీ ఇంట్లో కూర్చొని సొల్లు కబుర్లు చెప్పే వ్యూస్ కాదు కదా, నేను బయట తిరగాలి కదా, డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. లక్షల్లో ఖర్చు అవుతుంది రా. లక్షల్లోని 7 ఖండాలు, ఎన్ని దేశాలు, ఫ్లైట్ ఛార్జీలు. అయినా నాకు వచ్చిన డబ్బుతో నేను పొదుపుగానే తిరిగేవాడిని. పొదుపుగా ఖర్చు పెట్టుకున్నాను తప్ప ఏ రోజు బెట్టింగ్ యాప్లు జోలికి పోలేదు. ఆ ఫలితం, కష్టానికి ఫలితం 4 సంవత్సరాల తర్వాత వచ్చింది. నెలకు 30 లక్షలు స్టార్ట్ అయ్యాయి. జనంకి అర్థమైంది, ఈజ్ జెన్యూన్, ఈజ్ రైట్, ఆడు చెప్పింది నిజము అని అర్థమయ్యాలి చూస్తున్నారు. దానివల్ల డబ్బులు వచ్చాయి. సో మీరు అలాగా ఆ బిల్డింగ్ చేసుకోవాలరా, చేసుకోండి. ఇప్పుడు నేనే కాదు, చాలామంది యూట్యూబర్లు ఇప్పుడు వచ్చి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదు. వాళ్ళ పేర్ల కింద కమెంట్ చేయండి. ఏ క్రియేటర్లు ప్రమోట్ చేయలేదో వీళ్ళంతా మీరు ప్రమోట్ చేసినప్పుడు గుద్దనోరు మూసుకొని కూర్చొని మీరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. మీరు చేసింది తప్పని మీకు తెలుసు, మీకు ఎంత డబ్బులు వచ్చాయో మీకు తెలుసు. ఇప్పుడు ఈ బజాజ్ బెట్టింగ్ బాక్స్లు ఏమంటున్నారంటే, నాకు ఇప్పటికీ 6 కోట్ల రూపాయలు వచ్చింది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల అంటున్నారు. ఓన్లీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల, ఇంతకుముందు ట్రేడింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల, ఇంతకుముందు డీమార్ట్ అకౌంట్లు ఇవన్నీ చేయడం వల్ల ఎంత వచ్చాయో చెప్పట్లేదు. జస్ట్ ఈ బెట్టింగ్ యాప్ల వల్ల 6 కోట్లు వచ్చింది అంటున్నారు. ఓకే, వీరు బయటికి 6 కోట్లు అంటున్నారంటే వీరికి ఎంత వచ్చిందో చూడండి. వీరు బండినట ప్రపంచం మీద తిప్పడం కోసం అట, ఆ కళ నెరవేర్చడం కోసమే 3 కోట్లకు వచ్చిందంటే వీరికి, వీరి బాయ్ ఫ్రెండ్కి. అరే ఎవడు సొమ్ము, ఎవడు నీకు యూట్యూబ్లో ఆదాయం లేదు, నీ కళ ఏంటో బండిని, తెలంగాణ బండిని, తమిళనాడు బండిని ప్రపంచ యాత్రలు చేయించడం. నాకు అర్థం అవ్వలేదు. ఆ పిచ్చాయి ఏంటది? పర్యావరణానికి ఏమైనా హానికరమా? ఏటా గొప్ప? ఎవడు మెడల్స్ ఇస్తారు నీకు? ప్రెసిడెంట్ మెడల్ వేసిస్తారు. ఎవరికి ఉపయోగం? బెట్టింగ్ యాప్లు చేసుకొని జనం సొమ్ముల మీద నాశనం చేసుకొని నువ్వు కళకంటావా?
ఆ? నువ్వు కష్టపడి కూలీ నాలి చేసి ఇల్లు దమ్ముంటే వెళ్ళలేవా? లేదు మీ అమ్మదో మీ నాన్నదో కిడ్నీ అమ్మి, నేను అన్నాను కదా మీ మమ్మీది ఏం చేస్తే డబ్బులు వస్తాయి అవి చేయించుకొని వెళ్ళరా, చేసుకొని వెళ్ళండి రా. మీరు జనాలైనా నిన్ననే ఒక అబ్బాయి చిన్న అబ్బాయి చచ్చిపోయాడండి. అంటే చచ్చిపోలేదు, చంపేశారు వాళ్ళ నాన్న. ఆడు ఎలాగో చచ్చిపోతాను కదా ఈయన ఇప్పుడు తల్లిదండ్రులు అంటే తప్పు ఉంది. ఎందుకంటే ఈ ప్యాకెట్ ఆడాడు, ఆ ప్యాకెట్ ఉన్న పెళ్లి చేసుకుంది వాళ్ళ అమ్మవడ, వాళ్ళిద్దరు చచ్చిపోయింటే అర్థం ఉంది. చిన్నపిల్లవాడు చచ్చిపోవడానికి కారణం ఏంటి? ఈయన కొడుకులే కదా. ఇలాంటి ఎదవలు అనేవాళ్ళు లింకులు ఇవ్వడం బట్టే కదా. అలవాటు చేయకూడదండి. అలవాటు అనేది చాలా పాపం. ఏం అలవాటు చేయాలంటే జాగింగ్ చేయండి, వాకింగ్ చేయండి అలా. నేను చదువు కోసం చెప్తూ ఉంటాను. సందు దొరికినప్పుడల్లా నొక్కి పడేస్తాను, చదవండి చదవండి చదవండి. ఆటగాడు చదువు లింక్ పెడతాను ఇప్పుడు. మీరు ఆటలు ఆడాలి చదువు అని. ఏదో విధంగా చదువుని నేను ప్రోత్సహిస్తాను, ఎంకరేజ్ చేస్తాను. మీకు సింపుల్గా ఒక విషయం చెప్తున్నాను. ఎంత బేగా అయితే అంత బేగా బయటకు వచ్చి ఇంకా నేను ఈ బెట్టింగ్ జోలికి పోను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ ఉండకూడదు. అది ఉంటేనే కదా. నేను నువ్వెక్కడ కష్టపడి సంపాదించుకున్నావు? అందరికీ గివ్ అవేలు ఇస్తే ఓపెన్ చేసిన అకౌంట్ అది ఉండకూడదు. ఆ రెండు చేసి వీడియో చేసి పెట్టు ఇన్ ద స్పాట్. 30 కోట్లు అయితే వెనక్కున్నాయిగా. వీళ్ళందరూ కేసు ఫైల్ చేస్తే ఆ 30 కోట్లు కూడా ఉండవు. రే జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మామూలుగా లేదు, మొత్తం దుకాణాలు క్లోజ్ చేసి మొత్తం అందరూ అజ్ఞాతంలో ఉన్నారు. ఫ్యామిలీ అంతా బయటనే ఎక్కడ లేరు, పబ్లిక్లో లేరు. సో నీకు అర్థమైంది, సిచ్యువేషన్ అర్థమయ్యే ఉంటుంది ఏం జరుగుతుందో. ఓకే, డూ ఇట్ ఇమీడియట్లీగా. నువ్వు ఎంత బే చేస్తే నీకు అంత నష్టం తగ్గుతుంది. నువ్వు లేట్ చేస్తున్న కొద్దీ నీ సిరిగి శాట్ అయిపోయి సాంబార్ కారిపోద్ది. గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తుంది మంచి పని అయితే కాదబ్బాయి, చాలా మంచి పని కాదు కదా. వేరే వాడి జీవితాన్ని నాశనం చేసే అర్హత నీకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అర్థమవుతుంది కదా.